తెలంగాణ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి లేదా తెలంగాణ పాలిసెట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అండ్ అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ పాలిటెక్నిక్ సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. దాన్ని బట్టి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ మేము ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఇఫ్ మిస్టేక్స్ లేకుండా మీరు అప్లికేషన్ చేయాలి అనుకుంటే డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అయినట్టయితే సో మేము అప్లికేషన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం అప్లికేషన్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అప్లికేషన్ ఫీ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే 250 రూపీస్ అనేది ఆన్లైన్ ద్వారా పే చేసి మీరు అప్లికేషన్ చేసుకోవాలి. ఇఫ్ అదర్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే 500 రూపీస్ అనేది పే చేసి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో మేము అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మా ద్వారా అప్లికేషన్ సర్వీస్ తీసుకోవాలంటే ఎక్స్ట్రా 130 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. మీరు ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ అదర్ థింగ్స్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ అప్లై చేసుకోవడానికి మనకు వచ్చేసి ఏంటంటే 2 ఫిబ్రవరి 2026 నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి వితౌట్ లేట్ ఫీ 20 ఏప్రిల్ 2026 అయితే లాస్ట్ డేట్ మనకు. సో ఈ డేట్ లోపు బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి ఎస్సీ ఎస్టీ అయితే 250, ఓసీ బీసీ స్టూడెంట్స్ అయితే 500 పే చేసి అప్లికేషన్ చేసుకోవచ్చు. విత్ లేట్ ఫీతో కూడా మనకు డేట్ అయితే ఉంది. 21 to 22 వరకు అవకాశం అయితే ఇచ్చారు. సో బట్ నేను ఇచ్చే సజెషన్ బిఫోర్ డేట్ అయితే అప్లై చేసుకోండి. అండ్ అప్లికేషన్లో వచ్చేసి టోటల్గా 2 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. అండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇక్కడ క్యాండిడేట్ యొక్క క్యాండిడేట్ యొక్క నేమ్ అయితే టైప్ చేయాలి యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం. తర్వాత క్యాండిడేట్ సంబంధించిన మొబైల్ నెంబర్ టైప్ చేయాలి. ఇక్కడ ఫర్దర్గా మనకు దీనికి సంబంధించిన అప్డేట్స్ రావడానికి అయితే యూజ్ అవుతుంది. సో మీ యొక్క నేమ్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మీరు ఇప్పుడు అక్కడ ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మెయిల్ ఐడి అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. మెయిల్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఇప్పుడు ఏదైతే ఇస్తున్నామో లాస్ట్ ఈ యొక్క మనకు పాలిసెట్కి సంబంధించిన ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి వర్కింగ్లో ఉండే డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. మనము ఇక్కడ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం పాస్వర్డ్ టైప్ చేయాలి. ఇక్కడ ఇచ్చే పాస్వర్డ్ ఎలా ఉండాలంటే సో Satya@123 అనే స్టైల్లో అయితే ఉండాలి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ విధంగా అంటే సో ఒక క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, రిమైనింగ్ స్మాల్ లెటర్స్ ఉండాలి, తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి, నెంబర్స్ ఉండాలి, స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే పెట్టుకోండి. సో ఇక్కడ ఏదైతే క్రియేట్ పాస్వర్డ్లో టైప్ చేశారో నెక్స్ట్ మీరు కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కూడా పాస్వర్డ్ మళ్ళీ అదే టైప్ చేయాలి. ఈ విధంగా 2 టైమ్స్ మీ పాస్వర్డ్ టైప్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఇక్కడ క్యాప్చా అయితే ఎంటర్ చేయాలి. క్యాప్చా వచ్చేసి మనకు డౌన్లో అయితే ఇస్తారు. క్యాప్చా ఏ విధంగా అయితే ఇచ్చారో క్యాప్చా బాక్స్లో ఎంటర్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే రిజిస్టర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఈ రిజిస్టర్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో మీ యొక్క నేమ్, మొబైల్ నెంబర్, ఓటీపీ, మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకోవడం, క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకు రిజిస్ట్రేషన్ అయితే అవ్వడం జరుగుతుంది. వన్స్ మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయితే మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. అండ్ దాంతో పాటు మనకు సంబంధించిన పాస్వర్డ్ అయితే కన్ఫర్మ్ చేసుకోమంటుంది. ఈ 2 థింగ్స్ ద్వారా మనం అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే మా డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టయితే మీ యొక్క మొబైల్ నెంబర్కి మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ జస్ట్ లాగిన్ పైన క్లిక్ చేయాలి. సో వన్స్ మనం లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. మీకు సంబంధించి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వచ్చు, లేదా మీ యొక్క మొబైల్కి వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వచ్చు. అండ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు పాస్వర్డ్ ఏదైతే సెట్ చేసుకున్నారో పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. Satya@123 అనే స్టైల్లో మీరు పాస్వర్డ్ ఇచ్చినట్టయితే సో అది ఇక్కడ మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత క్యాప్చా అయితే ఎంటర్ చేయమంటుంది. మీకు సెక్యూరిటీ క్యాప్చా ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనకు సంబంధించిన యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు అప్లికేషన్ ఫిల్ చేయడానికి ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది. అండ్ వన్స్ మన యొక్క డీటెయిల్స్ తోటి లాగిన్ అవ్వగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా టోటల్ డీటెయిల్స్ ఫిల్ చేయడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. అండ్ దీంట్లో వచ్చేసి ఫస్ట్ క్యాండిడేట్ సంబంధించిన ప్రొఫైల్ ఫిల్ చేయాలి. అండ్ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. తర్వాత ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇలా మీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ బై స్టెప్ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం ఇప్పుడు పాలిసెట్కి అప్లై చేస్తున్నాం కాబట్టి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్వాలిఫైయింగ్ సంబంధించి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఎస్ఎస్సి మీ యొక్క 10th క్లాస్ అనేది తెలంగాణ బోర్డులో కంప్లీట్ చేశారా, సిబిఎస్ఈ బోర్డులో కంప్లీట్ చేశారా, ఐసీఎస్సీలో కంప్లీట్ చేశారా, ఓపెన్లో చేశారా అండ్ ఏపీకి సంబంధించి చేశారా అనే థింగ్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మాది వచ్చేసి తెలంగాణ బోర్డు కింద అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ టీఎస్ సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకు 10th సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మీ యొక్క 10th హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ ఆ తర్వాత మీరు 10th అనేది ఆర్లర్లీ పాస్ అయినట్టయితే ఏ ఇయర్లో పాస్ అయ్యారు దానికి సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అపీరింగ్ ఉన్నట్టయితే ఏ ఇయర్లో పాస్ అవుతారనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఎగ్జామినేషన్ స్ట్రీమ్ అనేది రెగ్యులరా, సప్లీనా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. వన్స్ మనం హాల్ టికెట్ నెంబర్ టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాస్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇయర్ ఆఫ్ పాస్ వచ్చేసి 2026. మేము ప్రజెంట్ ఇంకా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. మీరు ఆల్రెడీ పాస్ అయినట్టయితే 2025 అనేది సెట్ చేయాలి. అండ్ తర్వాత ఎగ్జామినేషన్ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు రెగ్యులర్, సప్లిమెంటరీ అనేది ఉంటుంది. మీరు రెగ్యులర్లో పాస్ అవుతున్నారా, సప్లిమెంటరీ అనేది ఇవ్వాలి. సో మేము రీసెంట్గా కాబట్టి రెగ్యులర్ అనేది పెట్టేస్తున్నాము. అండ్ ఆ తర్వాత ఈ విధంగా మనకు హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాస్, ఎగ్జామ్ టైప్ సంబంధించి సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది.
అండ్ వన్స్ మనం గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన ప్రొఫైల్ అనేది బేస్డ్ ఆన్ మనం ఇచ్చిన 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ని బట్టి డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. లైక్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మీ యొక్క నేమ్ కావచ్చు, స్టూడెంట్ నేమ్ అనేది, తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఆ థింగ్స్ మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. యాజ్ పర్ 10th క్లాస్ మెమో ప్రకారం బై డిఫాల్ట్గా మనకు అవి రావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మీకు సంబంధించిన జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మేల్ ఫీమేల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత బై డిఫాల్ట్గా మనకి సంబంధించిన ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది యాజ్ పర్ 10th క్లాస్ మెమోలో ఉన్న విధంగా అయితే మనకు రావడం జరుగుతుంది, లేదా 10th క్లాస్ హాల్ టికెట్ ప్రకారం రావడం జరుగుతుంది. ఇఫ్ మీకు రానట్టయితే మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఈ విధంగా మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అనే ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. జస్ట్ ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మళ్ళీ మనకు కమ్యూనికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమంటుంది. ఆల్రెడీ మనకు మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ థింగ్స్లో మిస్టేక్స్ ఉంటే మీరు కరెక్షన్ అయితే చేసుకోలేరు. ఇఫ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ టైప్ చేయండి. అండ్ ఆ తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క అడ్రస్ ఏదైతే ఉంటుందో అది టైప్ చేయాలి. సో అడ్రస్లో వచ్చేసి ఫస్ట్ ఇక్కడ అడ్రస్ టైప్ చేయమంటుంది, స్ట్రీట్ నేమ్ టైప్ చేయమంటుంది, మీకు సంబంధించిన పిన్ కోడ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ థింగ్స్ ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత స్కూల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. దట్ టు బి మీరు 10th క్లాస్ ఏ స్కూల్లో అయితే కంప్లీట్ చేస్తారో ఆ స్కూల్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. స్కూల్ నేమ్ అనేది టైప్ చేయాలి, స్కూల్ అడ్రస్ అనేది టైప్ చేయాలి, స్కూల్ టైప్ అనేది టైప్ చేయాలి, గవర్నమెంట్ ప్రైవేట్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత తెలంగాణ స్టేట్ అండ్ ఆ స్కూల్ అనేది ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, ఏ మండల్లో ఉంది అనే థింగ్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనకు సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అనేది కంప్లీట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా స్టూడెంట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అనేది వస్తుంది. జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో కేటగిరీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమంటుంది. జస్ట్ ఇక్కడ మీరు కేటగిరీకి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. మాది వచ్చేసి బీసీడీ అని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత సో మీకు సంబంధించి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ క్యాస్ట్ అయితే ఎంటర్ చేయాలి. క్యాస్ట్కి సంబంధించిన నెంబర్ కూడా ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని ఈ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి వెరిఫై క్యాస్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ క్యాస్ట్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై పైన క్లిక్ చేయగానే ఈ విధంగా క్యాస్ట్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అనేది చూపిస్తుంది. ఆ తర్వాత ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా స్టూడెంట్ కేటగిరీ డీటెయిల్స్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ విధంగా మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమంటుంది. ఫస్ట్ ఇక్కడ రీజన్ అయితే అడుగుతుంది. మీరు తెలంగాణకు లోకల్ నాన్ లోకల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. రీజన్ సెలెక్ట్ చేయగానే 2 ఆప్షన్స్ ఉంటాయి, ఓయూ అండ్ అదర్ నాన్ లోకల్కి సంబంధించి. ఓయూ అంటే తెలంగాణలో కనుక మీరు సంబంధించిన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసినట్టయితే అప్ టు 10th క్లాస్ వరకు మీ యొక్క ఎడ్యుకేషన్ 10th క్లాస్లో కనుక కంప్లీట్ అయినట్టయితే సో మీరు ఓయూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తెలంగాణ స్టూడెంట్స్ అయ్యి ఉండి కొందరు అదర్ స్టేట్లో చేస్తుంటారు, మీరు కూడా ఓయూ అని సెలెక్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం. బట్ అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఏపీ కానీ అదర్ స్టేట్ స్టూడెంట్స్ కానీ వారు మాత్రం నాన్ లోకల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము వచ్చేసి తెలంగాణ స్టూడెంట్స్, సో ఓయూకి సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మైనార్టీ నాన్ మైనార్టీకి సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ మైనార్టీ కమ్యూనిటీ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నాట్ అప్లికేబుల్ ఉంటుంది. మీరు కనుక నాన్ మైనార్టీ స్టూడెంట్స్ అయితే సో ఇక్కడ నాట్ అప్లికేబుల్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. మైనార్టీ స్టూడెంట్స్ లైక్ ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, సిక్ కానీ, బుద్ధిస్ట్ కానీ అయినట్లయితే ఆ రిలవెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మాది మైనార్టీ కాదు, సో ఇక్కడ నాట్ అప్లికేబుల్ సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ తర్వాత వచ్చేసి మీకు సంబంధించి ఇక్కడ పర్సన్స్ విత్ డిజబిలిటీ యొక్క డీటెయిల్స్ అయితే ఉంటుంది. ఇఫ్ మీరు పర్సన్స్ విత్ డిజబిలిటీ పర్సన్ అయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి. సో ఎస్ ఆప్షన్ ఇచ్చినట్టయితే దానికి సంబంధించిన వెరిఫికేషన్ చేసినప్పుడు చూపించుకోవాల్సి ఉంటుంది ఆ సర్టిఫికేట్ అనేది. మాకు డిజబిలిటీ లేదు, నో ఆప్షన్ క్లిక్ చేస్తున్నాము. తర్వాత ఎన్సీసీకి సంబంధించి ఉంది. ఇఫ్ మీకు ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ డీటెయిల్స్ ఇవ్వండి, లేదంటే నో ఆప్షన్ ఇవ్వాలి. స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్కి ఎస్ ఆప్షన్ ఇవ్వాలి, లేకపోతే నో ఆప్షన్ ఇవ్వాలి. క్యాప్ ఉంటే క్యాప్కి ఎస్ ఆప్షన్ ఇవ్వాలి, లేకపోతే నో ఆప్షన్ ఇవ్వాలి. సేమ్ ఇలా మీకు సంబంధించి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఎస్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అపియర్ ఫర్ ది బయాలజీ, అగ్రికల్చర్, పాలిటెక్నిక్ అనేది అయితే 2 ఉంది. సో మీరు 2 కూడా పెట్టేసుకోవచ్చు ఇఫ్ కావాలి అనుకుంటే. అండ్ ఆ తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే స్టూడెంట్ డీటెయిల్స్ యాడెడ్ సక్సెస్ఫుల్ అని అయితే ఉంటుంది. జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే ప్లీజ్ ఫిల్ ది డీటెయిల్స్ ఫర్ ది ప్రివ్యూ అని అయితే ఉంటుంది. జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత మనకు సంబంధించిన డీటెయిల్స్ యొక్క టోటల్ ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ఇప్పటివరకు మనం ఫిల్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ సంబంధించిన ప్రివ్యూ అయితే మనం వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మనం బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మన డీటెయిల్స్ మాడిఫై చేయడం, కరెక్షన్ చేయడం అయితే చేసుకోవాలి. మా యొక్క అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్స్ అయితే లేవు. సో మిస్టేక్స్ లేవు అని తెలిసినట్లయితే ఆ తర్వాత మీరు జస్ట్ ఇక్కడ డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని అండ్ ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయి అనిపిస్తేనేమో మాడిఫై ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అనేది స్టెప్ బై స్టెప్ మళ్ళీ కరెక్షన్ చేసుకోవాలి. ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకుంటే సో డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకొని డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఆర్ యూ షూర్ టు కన్ఫర్మ్ అప్లికేషన్ సబ్మిషన్ అనేది ఉంటుంది. జస్ట్ ఎస్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఎస్ పైన క్లిక్ చేస్తే మన అప్లికేషన్ ఫామ్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ పేమెంట్ చేయాలి. అండ్ వన్స్ మనం ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది. ఓకే పైన క్లిక్ చేయాలి.
అండ్ వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి సో మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతుంది. మీ రిజిస్ట్రేషన్ నెంబర్, స్టూడెంట్ నేమ్, మొబైల్ నెంబర్, మీరు ఎంత పే చేయాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. అది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే చూస్ చేసుకోవాలి. మీ యొక్క ఎగ్జామ్ ఏ సెంటర్లో రాయాలనుకుంటున్నారు, ఏ డిస్ట్రిక్ట్లో రాయాలనుకుంటున్నారు మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎగ్జామినేషన్ కోసం వచ్చేసి టోటల్గా మనం ఇక్కడ సెంటర్ అండ్ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి తెలంగాణకు సంబంధించి. మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే రాయాలనుకుంటారో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను వచ్చేసి నల్గొండ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ మీ మండల్ ఎక్కడైతే రాయాలనుకుంటారో సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు నల్గొండలో రాయాలనుకుంటున్నారా, పెద్ద ఊర్లో రాయాలనుకుంటున్నారా ఆప్షన్ అయితే అడుగుతుంది. మీరు ఎక్కడ రాయాలంటే సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము ఫస్ట్ ఆప్షన్ నల్గొండ డిస్ట్రిక్ట్, నల్గొండ మండల్లో అయితే రాయాలనుకుంటున్నాము. అండ్ సెకండ్ ఆప్షన్ మళ్ళీ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సెకండ్ ఆప్షన్ నల్గొండ ఇచ్చాను. తర్వాత సెకండ్ ఆప్షన్లో కూడా మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. థర్డ్ ఆప్షన్స్లో డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. థర్డ్ ఆప్షన్లో డిస్ట్రిక్ట్ వచ్చేసి సో మాకు నియర్ బై వచ్చేసి ఇక్కడ సూర్యాపేట అయితే ఉంటుంది. నెక్స్ట్ నియర్ బై సో సూర్యాపేట అని సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ ఆ తర్వాత డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సో మీరు 3 డిస్ట్రిక్ట్స్ 3 ఎగ్జామినేషన్ సెంటర్ చూస్ చేసుకోవాలి. ఫస్ట్ ఏదైతే ప్రియారిటీ ఇచ్చారో దాంట్లో మ్యాక్సిమం పడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పే అండ్ జనరేట్ హాల్ టికెట్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ మనం ఇచ్చిన ఎగ్జామినేషన్ సెంటర్స్ యొక్క ప్రివ్యూ మళ్ళీ మనకు చూపిస్తుంది. డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకొని ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం హాల్ టికెట్ జనరేట్ చేసుకున్నట్టయితే తర్వాత మనం ఎగ్జామ్ సెంటర్స్ మార్చుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదు. సో ప్రజెంట్ మా డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ఎస్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం ఎస్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మన డీటెయిల్స్ డిస్ప్లే అవడంతో పాటు మనకి ఎగ్జామినేషన్ సంబంధించిన ఫీ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకోవాలి. టిక్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. మీరు యూపీఐ ద్వారా పే చేయాలనుకుంటారా, అదర్ థింగ్స్ ద్వారా పే చేయాలనుకుంటారా అనే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకొని ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా పే చేయండి. పేజ్ రిప్రెస్ చేయడం కానీ పేజ్ బ్యాక్ చేయడం కానీ చేసినట్టయితే అమౌంట్ డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. సో మనకు పేమెంట్ చేయడానికి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు దేని ద్వారా అయినా పే చేయొచ్చు. సో ఇక్కడ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. యూపీఐ ద్వారా పే చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు, భీమ్ యాప్ ద్వారా పే చేయొచ్చు. మీకు సంబంధించిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో యూపీఐ ట్రాన్సాక్షన్తో చేసే వాళ్ళు కేర్ఫుల్గా చేయండి. మేమైతే యూపీఐ యూజ్ చేసుకుంటున్నాం. బట్ మీరు యూపీఐ ద్వారా చేస్తున్నట్టయితే కేర్ఫుల్గా చేయండి. ఇక్కడ మేము వచ్చేసి క్యూఆర్ కోడ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. క్యూఆర్ కోడ్కి సంబంధించిన ఆప్షన్ క్యూఆర్ కోడ్ ద్వారా పే చేస్తున్నాము. జస్ట్ ఇక్కడ షో క్యూఆర్ కోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం షో క్యూఆర్ కోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇది డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. క్యూఆర్ కోడ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ మీకు సంబంధించిన ఫోన్పే ఆర్ గూగుల్ పేకి వెళ్ళేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మేము వచ్చేసి మాకు సంబంధించిన ఫోన్పే అయితే యూజ్ చేస్తున్నాము అమౌంట్ పే చేయడానికి. సో మీరు కూడా మీ యొక్క రిలవెంట్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఫోన్పే ఆర్ గూగుల్ పేకి వచ్చేసి క్యూఆర్ కోడ్కి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేస్తే స్కానర్ పైన సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ విధంగా మీరు ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్న క్యూఆర్ ఏదైతే ఉంటుందో అది రావడం జరుగుతుంది. అండ్ దాన్ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి పేమెంట్ చేయడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. సో పేమెంట్ లోడ్ అవ్వడం కంప్లీట్ అయిన తర్వాత పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా పే చేయండి. పేజ్ రిప్రెస్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్టయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. ప్రజెంట్ మా పేమెంట్ అయితే సక్సెస్ కావడం జరిగింది. జస్ట్ డన్ పైన క్లిక్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ మనం ఎక్కడి నుంచి అయితే పేమెంట్ చేసామో ఆ ట్యాబ్కి అయితే వెళ్ళాలి. సో మేము పేమెంట్ వచ్చేసి ఈ యొక్క క్రోమ్ నుంచి చేసాం కాబట్టి ఈ ట్యాబ్కి అయితే రావడం జరిగింది. అండ్ వన్స్ మనకు సంబంధించిన పేమెంట్ అనేది కంప్లీట్ అయినట్టయితే నెక్స్ట్ టాబ్లో బై డిఫాల్ట్గా మనకు సంబంధించి ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన హాల్ టికెట్ యొక్క జనరేట్ అవుతుంది. వన్స్ మనకు సంబంధించిన పేమెంట్ అనేది కంప్లీట్ అయినట్టయితే నెక్స్ట్ టాబ్లో బై డిఫాల్ట్గా హాల్ టికెట్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. మీరు మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. వన్స్ పేమెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సమ్ టైమ్స్ మీకు పేమెంట్ అనేది సక్సెస్ అవ్వకపోయినా అండ్ పేమెంట్ కొంచెం డిలే అయినా కూడా హాల్ టికెట్ వెంటనే జనరేట్ అవ్వదు. దానికోసం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ పేమెంట్ కంప్లీట్ అయిందా లేదా అనేది ఒకసారి మీ పేమెంట్ స్టేటస్ అయితే తెలుసుకోవాలి. మెయిన్ ట్యాబ్లో మనకు నో యువర్ పేమెంట్ స్టేటస్ అనేది ఉంటుంది. దానిపైన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి పేమెంట్ స్టేటస్ తెలుసుకోవాలి. ఇఫ్ మీ పేమెంట్ కనుక సక్సెస్ఫుల్ అని ఉన్నట్లయితే నెక్స్ట్ మీరు మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. పేమెంట్కి సంబంధించి ప్రాబ్లం ఉన్న, అప్లికేషన్ ప్రాబ్లంలో ఉన్న, హాల్ టికెట్ విషయంలో ప్రాబ్లం ఉన్న డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయితే మీకు అప్లికేషన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ముందు ప్రివ్యూ అయితే వెరిఫై చేసుకోవాలి. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సంబంధించి అండ్ ఇక్కడ హాల్ టికెట్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ డేట్ అనేది ఉంటుంది. మీకు ఏ డేట్లో ఎగ్జామ్ ఉంది, ఏ సెంటర్లో ఉంది అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము అండ్ మీకు సంబంధించిన జెండర్, మీ యొక్క ఫోటో, సిగ్నేచర్, ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇలా స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. స్క్రోల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత డౌన్లో మనకు ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించి హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. హాల్ టికెట్ అనేది ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది. హాల్ టికెట్తో పాటు ఒక పెన్ను అండ్ అదేవిధంగా మీకు సంబంధించి వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అయితే తీసుకెళ్ళాలి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ అదేవిధంగా పాలిసెట్కి సంబంధించి లాస్ట్ 5 years యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియోకి అటాచ్ చేయడం జరుగుతుంది. వీడియో డిస్క్రిప్షన్లో కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సంబంధించిన లింక్ అయితే ఇచ్చేస్తాము. మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.